ఎనగడి కాలంలో ఢిల్లీ హస్తనాపురి పట్టాన్ని పరిపాలన చేసేటి పంచ పాండవులు పెద్దవాడు ధర్మరాజు భీముడు అర్జునుడు నకుల చక్రవర్తి సహదేవ చక్రవర్తి పంచపాండవుల తండ్రి పాండురాజు చచ్చిపోయినప్పుడు దింపుడు అల్లం పుట్టిందాట. ఎందుకొరకంటే అరగంట ఆలస్యం కోసము ఆఖరి చూపు కోసము వెనుక ముందు వాళ్ళు అన్ని ముఖము చూసుకోవడానికి దింపుడు అల్లం పుట్టిందాట. అగో 4 మూలలకు 4 రాగి పైసలు పెట్టిండ్రు, 4 మూలలకు 4 విరిగిళ్ళ బియ్యం పోసి ఓ తల్లి కనుక నీ భర్త మాత్రం నీ కంటికి దొరకడు. ఆఖరిసారిగా చెవుల్లో నోరు పెట్టి పిలువనంగా 2 కొడుకులు ఎత్తుకున్న గమనపురి కలిసింది. భర్త మీద ఉన్న తెల్ల బట్టల మందు నడిపి నోరు పెట్టి ఓ నాద ప్రాణేశ్వర నా బతుకు పాడుబడ నాదా భర్త లేని ఆడదాన్ని ఎత్తన్నా నాదా భర్త లేని ఆడదానికి బలదాని ఎక్కువ ఉంటాయి నాదో భార్య లేని మొగోనికి బహుబాధలన్నరే నాదా అని భర్తను అడ్డ నోరు పెట్టింది. చెవుల నోరు పెట్టి 5 సార్ల ధనాన్ని పిలవంగా మల్ల గోవిందాన్ని కాడెత్తుకొని కాటాల గడ్డ ఉరికి కట్టిందా. గడ్డ లోపల చింతగట్ట జీడిగట్ట నల్లరేని కట్ట 5 తీర్ల కట్టెలు కొట్టిండ్రు. రాజును ఎడత్రాల కాటం మీద పరుండబెట్టి భుజం మీద మాత్రం పెద్ద కొడుకు 7 ఏళ్ల పిల్లగాడు కోటరెడ్డి రాజు నీళ్ల కుండ పెట్టుకొని 5 సుట్లు వరంపులు తిరిగంగా 5 రంధ్రములు కాటి కాబరి కుండ కూడవంగా 5 దారలు నీళ్లు కన్న తండ్రి కాటం చుట్టూ అడపంగా అగ్గి గోత్రం పెడతా అంటే బరబర బరబర కొండ పొడుగుతోటి మంట మండుతున్నది. ఓ బెత్తరాలా ఆగో కాటం కాలింది కూలింది. కాటం కాలిన తర్వాత ఆగో సచ్చిపేనుల పేరు మీద సల్లిళ్ళ తాను ఎత్తే చాలా పుణ్యం అంటారు. ముఖాలు వంటి నీళ్ళల్లో తాను ఎత్తే బొండిగల వంటి ఉన్న దుఃఖం పోతుందాట. ఆగో కన్న తండ్రి మాత్రం చచ్చిపోయాన అని ఆ పెద్ద కొడుకు మాత్రం కోటరెడ్డి, ఆ చిన్న కొడుకు శ్రీకృష్ణుడు ఆగో కన్న తల్లి కనకవతిని ఎంబడి పెట్టుకొని ఆగో గంగ వేడికి వచ్చి ఆగో గంగ లోపల స్నానం చేసి గరటను మజ్జిగలు అరగించి ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతాంటే రాజు ఆగో బంగారి చిత్రపటం కాడ జ్యోతి అనంగా ఒక్క దీపం ముట్టించిండ్రాట. దీపం కాడ మనిషికి ఒక్క మల్లె పుష్పం వేసి ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతాంటే అవలాలు చూడు ఇప్పటికప్పటికి అంటారు. ఆగో ఆ దేవుడు అన్నటోడు చచ్చిపోయిన ఇంటి మీద రోజొక్క రావు తెస్తాడాట. ఎందుకు వాళ్ళ ఇల్లు కాలాలే కూలాలని కాదు, దేవుడు అనేటోడు రోజొక్క రౌతు చచ్చిపోయిన వాళ్ళ ఇంటి మీద ఎందుకు ఎత్తాడు. ఆగో చనిపోయిన వాళ్ళ ఇంటి మీద దుఃఖం ఎక్కువ ఉంటదాట. ఆగో సచ్చినాడు ఉన్న దుఃఖం 3 వద్దుల్లో ఉండద్దు, 3 వద్దుల్లో ఉన్న దుఃఖం 5 వద్దుల్లో ఉండద్దు, 5వ రోజు ఉన్న దుఃఖం 9వ రోజు నాడు ఉండద్దు, 9వ రోజు నాడు ఉన్న దుఃఖము 11 వద్దుల నాడు ఉండరాదు. ఆగో 11వ రోజు ఉన్న దుఃఖము నెలవాసకానికి ఉండద్దు, నెలవాసకానికి ఉన్న దుఃఖము ఏడాది మాసకం నాడు ఉండద్దు. ఏడాది మాసకం తోటి అందరిని మరిపిస్తారాట. ఆ బాబు దేవుడే భద్రాచి పేర కన్న తల్లి కనకవతి 2 కొడుకులే ప్రాణంగా. ఆ కొడుకు కోటరెడ్డిని, ఆ కొడుకు కృష్ణరెడ్డి రాజును. నా కొడుకులే నా సర్వస్వం అవలాల చూడు ఇప్పటికప్పటికంట నీడు గాని ఈడు లోపల భర్త చచ్చిపోయిన ఆడోళ్ళు ఆగో కడుపు లోపల పుట్టిన కన్న కొడుకుల మీద కన్న బిడ్డల మీద భర్త ప్రేమలు వేసుకొని బతుకుతారాట. నా కొడుకులే నాకు సర్వస్వం అని ఆ కొడుకుల పట్టుకొని
పింఛంగా పింఛంగా ఆడికి ఆ ఇద్దరు కొడుకులు 16 ఏళ్ళ కొడుకులై పెరుగుతున్నారే ఓ తల్లులాలో. కన్న తల్లి కనకవతి ఏదో కొడుకుల పట్టుకొని నా రాత పాడుగా నా విధి రాకేదంతగా వచ్చు అని కొడుకులను పెంచి పెద్ద ఎత్తున్నది. చదివియ బళ్ళలో చదువుకుంటున్నారు, రోజు వదలో ఇళ్ళకు వస్తున్నారు. కన్న తల్లి చేత కవలన్నం తింటున్నారు. మరి అటువంటి నాయన కనకవతి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తేనే లోపల ఉన్నది. కన్న తల్లి సంగతి లోకిన లోపల ఉన్నది. మరి ఇక్కడ భూలోక నగరం లోపల వీళ్ళ సంగతి ఉన్నది. దేవలోకం లోపల దేవేంద్రుడు, దేవతలకు గొప్పవాడు దేవేంద్రుడు, దేవయింద్రుడు. అటువంటి నాయన ఈ దేవయింద్రుడి బిడ్డలు 7. అందరికన్నా పెద్దది అటువంటి దేవేంద్రుడి బిడ్డలు 7 చిన్నది దేవయాన. 7 బిడ్డలు. ఆ దేవయింద్రుడు సంబరపడుతున్నాడు, సంతోషపడుతున్నాడు. నాకు 7 బిడ్డలు ఉన్నారు. మరి రోజు చదివే వల్ల పోతున్నారు, వస్తున్నారు, చదివే వల్ల పోతున్నారు, వస్తున్నారు. మరి నా 7 బిడ్డల వాళ్ళ బుద్ధి ఏంది, వాళ్ళ జ్ఞానం ఏంది, వాళ్ళ తెలివెంత, తల్లిదండ్రి పేరు ఉద్ధరిస్తారా లేదా అని అటువంటి 7 చదివే వల్లకెళ్ళి వచ్చేది బిడ్డలు. వచ్చేది బిడ్డలు కళ్ళగుతున్నాడు ఓ తల్లులా. వచ్చేది బిడ్డలు కళ్ళగూసి బిడ్డలాదే బిడ్డ దయగల్లా బిడ్డ అయ్యో దయగల్లా బిడ్డ బిడ్డలే అందరికన్నా చిన్నది దేవయాన. డాడీ పప్ప ఆపు బాబలు అయ్యో బిడ్డ డాడీ బాబు డాడీ నువ్వు కిరీటం పెట్టుకుంటే నీకు ఏర్పడుతుంది, కిరీటం పెట్టుకోకపోతే అంత సౌండ్ లేకపోయింది కదా డాడీ. బిడ్డ నాకు రంది కాదు, రందికే 7 పొరగలను గంటి ఆడి పొరగలను. నువ్వు మేము 7 దుడ్డిలో 30 ఏళ్ళ పోరాలి ఇవాళ పెళ్లి చేస్తాను ఎవరు డాడీ. పాడు కానీ ఏ బిడ్డ సుతా బాబు నాకు పెళ్లి అయ్యేవారది. ఏ కొడుకులు వచ్చి బిడ్డ మీ పెళ్లిగా ఇప్పుడు యేసుడే. ఇప్పుడు ఏంత శివరాత్రి మీరు ఇప్పుడే సంజయవరంలోకి వెళ్ళొస్తారా బిడ్డ? బాగా చేసేస్తాను డాడీ, కాలేజ్ చేసేస్తాను, ఇప్పుడే వస్తాను. కాలేజ్ చదువుతానా? డిగ్రీ అంటే ఎంతనే మాకే వెనక అందరూ అనుకున్నా మేము విన్నాం అదే అంటారు. అయితే మీరు బస్సు సోకే బిడ్డ, మీరు ఏం సోకే బస్సు సోకే మర్చినప్పుడు ఉండాలి. నీకు ఉన్నది కానీ బిడ్డ. సరే మీరు 7 ఉన్నారు. ఈ చెల్లె చిన్న వెనక సీన్ అడుగుతుంది. మీకు పెద్దలు దుడ్డిలో ఎట్లా గెట్లే ఉన్నది మనవారి కాడ మాధవారి సరే 7 బిడ్డలు 6 మిమ్మల్ని ముందుగా అడుగుతా. కన్న తల్లి తండ్రి పేరు ఉద్ధరిస్తారా లేదా? మరి 2 రోజుల సంఖ్యలు పుట్టిన పైసలు పెట్టి మిమ్మల్ని గురుకుల పాఠశాలలో ఉద్ధరిస్తాను. మీ తెలివి ఎంత ఉన్నది, మీ బుద్ధి ఎంత ఉన్నది, మీ జ్ఞానం ఎంత? ఒక 4 ముచ్చట్లు 4 ప్రశ్నలు అడుగుతాం. ఏంటిది? 4 40 అడుగు 40 కాదు 400 అడుగు 4000 అడుగు 4 లక్షలు ఏంటిది? ఏమన్నా మా గురించి డాడీ నేను స్కూల్లో ఒక్క సార్ని కూడా నిగలనీయలేదా? మీరు సార్ చెప్తాం అంటారు. ఏంటిది?
జవాబులు భార్యమమ్మని అడుగుతాడు డాడీ. నీలవేణి పాలవేణి గంగవేణి గౌతవేణి అనసూర్య ఇట్రా శకుంతల ఇట్రా మరి మా ఆరుగురిని అడుగుతాడు. నాయనా మాకు జాబ్ వచ్చింది పోస్టింగ్ కాలేవే బాబు సుత వచ్చిందా పోస్టింగ్ కాలే బిడ్డ ఒక్క ప్రశ్న ఏంది బాబు 300 అడుగు అని వలుకుతారు. 500 అడుగు డాడీ నేను ఇక్కడ చదవాలి ఆదర బాదరు చదివిన నేను హైదరాబాద్ చదివిన నేను ఇక్కడ ఇంగ్లీషే. ఇంగ్లీషేనా థమ్స్అప్ తాగుతాడా డాడీ? థమ్స్అప్ తాగుతాడా? హంసాబు థమ్స్అప్ తాగుతావా అంటన్నా? అది ఇంగ్లీష్ డాడీ, స్పోకెన్ ఇంగ్లీష్ అది. ఏమో బిడ్డ నువ్వు ఏ చదువుతావు బిడ్డ? పావురంగ జాతి వాళ్ళు పందులు అవుతారు, గావురంగ జాతి వాళ్ళు గాడుదలు అవుతారు. ఏమన్నా అంటే టచ్ పోన్ అంటారు. నాకు టచ్ ఫోన్ అంటే నాకు గుర్తొచ్చింది డాడీ. నాకు ఒక టచ్ ఫోన్ డాడీ నిన్ను అక్క కొనిచ్చినావు మా కోరియలే అక్క రాత్రి చంద్రపోనేమో డాడీ మొత్తం ఆన్లైన్ వాట్సాప్ లో వీడియోలు ఆన్లైన్ ఏమన్లైన్ మరి మిమ్మల్ని అడిగినాకనే ముచ్చట ఎంత తీరు కానీ ఒక్క 4 ప్రశ్నలు అడుగుతా. ఏంటని 40 కాదు 4 ఏది నువ్వు బిడ్డ ఓ బిడ్డలారా మీ 6 బిడ్డలు చూస్తుంటే చిన్న బిడ్డ 7వ బిడ్డలు చూస్తుంటే బిడ్డ తిన్నంత సంబరం ఉంటది. అవలాల ఎదిగిన బిడ్డలు ఎదిగిన కొడుకులు ఇంటి మీద ఉంటే రామగిరికిల పర్వతం తల మీద బరువు ఉన్నట్టయితది. బిడ్డ ఓ బిడ్డ నీకన్నా ఎక్కువ నాకెవరు లేరు. నా బిడ్డ రావు కన్న బిడ్డ నా బిడ్డ నువ్వు అంత పెద్ద బిడ్డలారా మీరు బుద్ధివంతుల మీరు జ్ఞానవంతులే బిడ్డ. 4 కష్టాలు కాదు నా బిడ్డ. అయ్యో మిమ్మల్ని అడుగుతానే నా బిడ్డ. అడుగు అంటున్నాడు నీరవేది అడుగు పాలవేది అయ్య దగ్గర దీర్ఘాలు పెట్టాను బిడ్డ. నా బిడ్డ రావు కన్న బిడ్డ నా బిడ్డ నా బిడ్డ రావు కన్న బిడ్డ నా బిడ్డ అడుగు వరి వరకు తాను బిడ్డ మీ తెలియదు చూస్తానని ఆ దేవ ఇంద్రుడు ఏమన్నాడు? బిడ్డ ఇచ్చి దక్కినోళ్ళు ఎవరు, ఇయ్యక దక్కినోడు ఎవడు, ముట్టి దచ్చినోడెవడు, ముట్టక దచ్చినోడెవడు. ఈ 4 ముచ్చట్లు బిడ్డ నా బిడ్డ అయ్యో నాకన్నా చెప్పరాదే నా బిడ్డ. చిన్ననాడు చిన్న బిడ్డ నా బిడ్డ పెద్దనాడు పెద్ద బిడ్డ నా బిడ్డ ఇల్లు బిడ్డలే బిడ్డలే బిడ్డలా అంటారా? ఇది బిడ్డ అని అల్లుడు బిడ్డలారా సింపుల్ 4 ప్రశ్నలు ఏమని అడిగినా ఇచ్చి సచ్చిన వాళ్ళు ఎవరన్నా ఏంటిది? ఇచ్చి సచ్చిన వాళ్ళు ఎవరు, ఇక సచ్చిన వాళ్ళు ఎవరు, ముట్టి చచ్చింది ఎవడు, ముట్టగా చచ్చింది ఎవడు, ఇవి 4 ముచ్చట్లు. ఇవే నానే ఇదే అచ్చే కాదు ఇది అట్టే చెప్పు ఇంకేది మళ్ళీ అడుగు ఒక్కడు మీ 6 బిడ్డ. సరే ఒక్కొక్కటి మీకు అర్థం అయిందో కాలేదు. ఇచ్చి చచ్చిన వాళ్ళు ఎవరే? ఏంటిది? ఇచ్చి చచ్చిన వాడేవాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ చచ్చింది మన చచ్చింది 2 రూపాయల కిలో బియ్యం చచ్చిపోయింది.
ఆహా ముందు వాళ్ళకు 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చింది ఎన్టీఆర్ ఆయన ఇచ్చిండు చచ్చిపోయాడు మా చెల్ల కరెక్ట్ చెప్పింది దాని ముఖం చెప్పి బిడ్డ ఇయ్యక నచ్చిన లేవు వైఎస్ రాజశేఖర రెడ్డి అయినేమి ఇయ్యలే తెలంగాణ ఇయ్యాలి మనకు ఆంధ్రోడు కాబట్టి మనకు తెలంగాణ ఇయ్యలే ఇయ్యక నచ్చింది వైఎస్ వైఎస్ రాజశేఖర్ అవు బిడ్డ ఇవి చదివే బల్లలో ఇప్పుడు ఇదే చెప్తా ఎప్పుడే సరే చూడక నచ్చిన లేవు ముట్టి దచ్చిన లేవు ముట్టి దచ్చిన వాళ్ళు మా అమ్మ అమ్మ కరెంటు మీ అమ్మ కరెంట్ ముట్టుకుంది ముట్టి చచ్చింది మీ అమ్మ ముట్టగా వచ్చిన వాళ్ళు ఎవరు మా తాత ఏం ముట్టలేదు నన్ను ముట్టలే నేను ఎత్తుకోవాలి నేను ముట్టలేదు మా తాత వేయండి 89 చచ్చిపోయాడు నాయన నాకు చెప్పినా పెళ్ళి ఇద్దరి కన్నా చిన్నగా ఉన్నావు నీకే ముందు చెప్పినా వచ్చి చూస్తారా అడుగుతా వాళ్ళ అడుగుతా వినరాలా ఏమైంది ఏంటి ఏంటి బాబు ఏరుల కేంద్రం నీకు పోరేమో తాగుతలేదు మేము ఉన్న 5 అడిగాము పెళ్లి చేయడాడి ఇదంతా బెండకాలం ముందు ఎప్పుడు పెళ్లి చేస్తుందా అక్కడ చూడు మెట్ల మీద కూర్చుంటారు పెళ్లి కొడుకు వాళ్ళు మీరు 6 కోరి 6 2 ఇక్కడనే రేపు కళ్యాణం ఆ కళ్యాణంలో మీ కళ్యాణం డాడీ ఎవరైనా మంచిది ఎడ్డోడైనా మంచిదే గుడ్డోడైనా మంచిదే ఆయనకు ఒక కాలు లేకున్నా చెయ్యి లేకున్నా అయితే 2 కాళ్ళు లేకున్నా అయితే గిళ్ళ బండి వేసి కూర్చున్నాడు దొప్పుడు సంసారం చేస్తున్నాడు ఆయన మొత్తం లేకుండా గిళ్ళ బండి వేసుకొని దొప్పుడు సంసారం చల్లగా ఇంటితో వికలాంగులు పెంచింది డాడీ అంటే 2 కాలు లేకుండా మంచిగా దొప్పుడు బండ్లు పట్టుకొని వెళ్ళనిస్తాం నేను నీకు ఎందుకు డాడీ మా ఊనా ఊనా కూనేందో నీ కుక్క కూనేందో మీ తెలివిపాడు కానీ ఎందుకే ఎత్తులో తింటారు మొత్తులో లేవంటారు పోరు ఇచ్చినట్టు చెప్పింది నాకు ఎప్పుడు కాదని ఒకరితోటి మనకేంది ఇచ్చేవాడు వచ్చిండు ఏకేవాడు వచ్చిండు చూసేవాడు వచ్చి చూసేవాడు మనకెందుకు దాడి వాడిని మీ తెలివి ఎంతున్నది పెళ్లి లేదు కానీ అయినా నీకు తెలుసా డాడీ మరి నాకేం మమ్మల్ని అన్న పాడకావు నీకు తెలియదు మమ్మల్ని